హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 96 యొక్క హైలైట్స్ వద్దాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇమాన్యుయల్కి సంజనాకి కొన్ని చిన్న గొడవలు జరగడం వల్ల వాళ్ళు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు. సంజన మాత్రం బాగా బాధపడుతుంది ఇమాన్యుయల్ మాట్లాడలేదని. ఈరోజు ఎలాగైనా సరే ఈవినింగ్ ఇమాన్యుయల్తో మాట్లాడతానని సంజన చెప్తుంది. ఒకసారి లీడర్ బోర్డు చూసుకుంటే టాప్లో తనుజ ఉంది. 335 స్కోర్ ఉంది తనుజకి. సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ 320 ఉంది. థర్డ్ ప్లేస్లో సంజన 320 స్కోర్ ఉంది. ఫోర్త్ ప్లేస్లో భరణి 230 స్కోర్ ఉంది. నెక్స్ట్ లీడర్ బోర్డులో బాటంలో ఉన్న భరణి ఇంకా ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ అవ్వాలి. ఇంకా భరణి ఎలిమినేట్ అయితే భరణి ఉన్న సగం పాయింట్స్ వేరే హౌస్మేట్స్కి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలో నేను అడిగినప్పుడు చెప్పమంటాడు బిగ్ బాస్. భరణి తను ఎర్న్ చేసిన పాయింట్స్లో సగం పాయింట్స్ తనుజాకి ఇస్తాడు. భరణి తనుజాకి పాయింట్స్ ఇస్తా కొంచెం ఎమోషనల్ అవుతాడు బాగా. బర్నీ కూడా గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి లీడర్ బోర్డ్ ఒకసారి చూసుకుంటే తనుజ దగ్గర 450 పాయింట్స్ ఉంటాయి. అలాగే ఇమాన్యుయల్ దగ్గర 320, సంజన దగ్గర 320 ఉంటాయి. టైం ఫర్ టాస్క్. ఇప్పుడు టాస్క్ ఆడే సమయం వచ్చేసింది. నెక్స్ట్ హౌస్మేట్స్ ఇప్పుడు టాస్క్ ఆడటానికి గార్డెన్ ఏరియాలో సెట్టింగ్స్ చేసాడు బిగ్ బాస్. నెక్స్ట్ హౌస్మేట్స్ ఆడబోయే టాస్క్ ఏంటంటే ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీద కొన్ని షేప్స్ ఉంటాయి. ఆ షేప్స్ స్విమ్మింగ్ పూల్లో లాక్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్మేట్స్ ఈ ట్రేలో ఉన్న లాక్ తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దిగి ఆ లాక్ ఓపెన్ చేసి ఆ షేప్స్ని బయటికి తీసుకురావాలి. ఈ టాస్క్లో ఇమాన్యుయల్ అందరికంటే వేగంగా ట్రై చేస్తుంటాడు విన్ అవడానికి. ఈ టాస్క్ మాత్రం హౌస్మేట్స్ మధ్య చాలా గట్టి పోటీ ఉంటుంది. చాలా ఫైట్ చేసుకుంటారు ముగ్గురు అంటే ఎవరెవరు? ఇమాన్యుయల్, సంజన, తనుజ. వీళ్ళు ముగ్గురు చాలా ఫైట్. ఎవరు గివ్ అప్ ఎవరు చివరి దాకా పోరాడతారు. నెక్స్ట్ ఈ టాస్క్కి సంచాలక్ వచ్చి భరణి. నెక్స్ట్ ఈ టాస్క్ ఎండ్ బజర్ మోగే సమయానికి ఇమాన్యుయల్ 2 షేప్స్ ఉంటాయి. సంజన కూడా 2 షేప్స్ ఉంటాయి, కానీ ఒక షేప్ మాత్రం ఫుల్గా సెట్ అయి ఉండదు. ఈ టాస్క్కి బర్నీ సంచాలక్ కాబట్టి బిగ్ బాస్ బర్నీని ఈ టాస్క్లో విన్నర్ ఎవరో ప్రకటించమంటే బర్నీ ఉండి బాజర్ మోగే సమయానికి ఇమాన్యుయల్ 2 షేప్స్ అండ్ సంజనవి 2 షేప్స్ ఆల్రెడీ టేబుల్ మీద ఉన్నాయని చెప్తాడు. అలాగా నెక్స్ట్ బిగ్ బాస్ ఉండి అలా కాదు, విన్నర్ ఎవరో ప్రకటించిన బర్నీ అంటే బర్నీ వచ్చి ఇమాన్యుయల్ విన్నర్గా ప్రకటిస్తాడు. నెక్స్ట్ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత లీడర్ బోర్డు అప్డేట్ చేస్తాడు బిగ్ బాస్. లీడర్ బోర్డులో ప్రస్తుతానికి ఇమాన్యుయల్ 470 స్కోర్తో టాప్లో ఉంటాడు. తనుజ ఏమో 450 స్కోర్తో సెకండ్ ప్లేస్. సంజన 320 పాయింట్స్తో థర్డ్ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ టైం ఫర్ ఎలిమినేషన్. ఇప్పుడు ఒక హౌస్మేట్ని నెక్స్ట్ టాస్క్ ఆడకుండా చెప్పాలి బిగ్ బాస్కి. సంజన ఏమో తనుజకి ఓటేస్తే నెక్స్ట్ టాస్క్ ఆడకుండా. నెక్స్ట్ బర్నీ కూడా సంజనాకి ఓటేస్తాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ కూడా సంజనాకి ఓటేస్తాడు. నెక్స్ట్ తనుజ కూడా సంజనాకే ఓటేస్తుంది. పవన్ కళ్యాణ్ సంజనాకి ఓటేస్తాడు. డిమాండ్ పవన్ అండ్ సుమన్ శెట్టి కూడా సంజనాకే ఓటేస్తారు. సంజనాకి ఎక్కువ ఓట్లు రావటం వల్ల సంజన నెక్స్ట్ టాస్క్ ఆడటానికి అవకాశం లేదు. నెక్స్ట్ టైం ఫర్ న్యూ టాస్క్. ఇప్పుడు న్యూ టాస్క్ ఆడే టైం వచ్చేసింది. ఈ టాస్క్కి సంచాలక్గా సంజనాని పెడతారు బిగ్ బాస్. నెక్స్ట్ ఈ టాస్క్ ఏంటంటే బెలూన్స్ని గాల్లో తీసుకెళ్ళి ఆ టన్నల్లో పెట్టాలి. ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పెడతారో బజర్ మోగే లోపల వాళ్ళే ఈ టాస్క్ విన్నారు. నెక్స్ట్ టాస్క్ ఆడేటప్పుడు ఇమాన్యుయల్ యొక్క కాల్ బెసికిద్ది. ఇప్పుడు పాస్ కొడతారు గేమ్ని. బిగ్ బాస్ ఇమాన్యుయల్ని మెడికల్ రూమ్ తీసుకురమ్మంటాడు. అతి కష్టమైన నడుచుకుంటా మెడికల్ రూమ్కి వెళ్తాడు ఇమాన్యుయల్. తర్వాత కొద్దిసేపటి తర్వాత మళ్ళీ టాస్క్ ఆడటానికి వస్తాడు. ఫైనల్గా అతి కష్టమైన ఇమాన్యుయల్ కాలు బాగలేకపోయినా కానీ ఈ టాస్క్ ఫినిష్ చేస్తాడు. ఈ టాస్క్లో గెలుస్తాడు. ఇంకా హౌస్మేట్స్ ఆడాల్సిన ఫైనల్ టాస్క్ ఒకటి ఉంటుంది. ఈ టాస్క్ ఆడితే ఇంకా మేబీ ఇంకా టాస్క్లు ఉండకపోవచ్చు. ఈ ఫైనల్ టాస్క్ కోసం బిగ్ బాస్ కొన్ని సెట్టింగ్స్ చేస్తాడు గార్డెన్ ఏరియాలో. మొత్తం 3 హౌస్మేట్స్ ఆడాలి. తనూజ, సంజన అండ్ ఇమాన్యుయల్. ఈ ముగ్గురులో ఎవరు గెలిస్తే వాళ్ళకి 300 స్కోర్ ఇస్తాడు బిగ్ బాస్. టాస్క్ ఎలా ఆడాలంటే అక్కడ బస్తాలు ఉంటాయి. ఆ బస్తాన్ని ఆ రోప్ మీద ఇంకో స్టిక్తో మూవ్ చేసుకుంటూ వెళ్ళి ఆ బుట్టలో పడేసిన తర్వాత పైన ఇంకో బుట్ట ఉంటుంది తాళ్ళు గట్టి, ఆ బుట్టలో వేస్తే పైన వెయిట్ ఎక్కువై కింద ఒక జెండా ఉంటుంది. ఆ జెండా తీసుకుంటే ఈ టాస్క్ విన్నరు.
నెక్స్ట్ ఈ టాస్క్ ఆడేటప్పుడు ఇమాన్యుల్ యొక్క స్టిక్ అనుకోకుండా తనుజకి చాలా గట్టిగా తల మీద తగిలిద్ది. కొద్దిసేపు గేమ్ని పాస్లో పెడతాడు బిగ్ బాస్. ఈ గేమ్లో మాత్రం ఇమాన్యుల్కి బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఎందుకో యాడో బై మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. ఈ టాస్క్లో తనుజ మాత్రం ఎక్సలెంట్గా ఆడి విన్ అవుతుంది. ఈ టాస్క్లో విన్ అయినందుకు తనుజకి 300 పాయింట్స్ యాడ్ అవుతాయి. టాస్క్ ఓడిపోయినందుకు ఇమాన్యుల్ మాత్రం చాలా బాధపడుతుంటాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సీజన్లో ఎక్కువ టాస్కులు గెలిచింది ఇమాన్యులే. ఇమాన్యుల్ మాత్రం బాగా బాధపడుతుంటాడు. పవన్ కళ్యాణ్ వచ్చి ఓదారుస్తూ ఉంటాడు ఇమాన్యుల్ని. ఈ ఫైనల్ టాస్క్కి సంచాలక్ వచ్చి పవన్ కళ్యాణ్ని విన్నర్ ఎవరో ప్రకటించమంటారు ఈ టాస్క్ బిగ్ బాస్. పవన్ కళ్యాణ్ వచ్చి ఈ టాస్క్ యొక్క విన్నరు తనూజ అని ప్రకటిస్తాడు. ఈ ఫైనల్ టాస్క్లో గెలిచిన తనూజకి 300 పాయింట్స్ యాడ్ చేస్తాడు బిగ్ బాస్. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత అప్డేట్ అయిన లీడర్ బోర్డ్ని ఒకసారి చూసుకుంటే తనూజకి 750 స్కోర్ ఉంటుంది. ఇమాన్యుల్కి మాత్రం 520 స్కోర్ మాత్రమే ఉంటుంది. సంజనాకి 320 స్కోర్ మాత్రమే ఉంటుంది. వీళ్ళు ముగ్గురే టాప్ 3లో ఉంటారు. తనుజని బిగ్ బాస్ కన్ఫ్యూజన్ రూమ్కి పిలిపించి ఈ టాస్క్లో మీరు గెలిచారు, మీరే టాప్లో ఉన్నారు, మీరు కానీ ఫైనలిస్ట్ అవ్వాలంటే మాత్రం విన్నర్ ప్రైజ్ మనీలో 3 lakhs కట్ అయిన తర్వాత మీరు ఫైనలిస్ట్గా కన్ఫర్మ్ అవుతారు అని చెప్తాడు బిగ్ బాస్. అంటే ఇప్పుడు తనుజ ఫైనలిస్ట్ అవ్వాలంటే విన్నర్ ప్రైజ్ మనీలోంచి 3 lakhs కట్ అయితే తనుజ కన్ఫామ్గా ఫైనలిస్ట్ అవుతుంది. తనుజ ఈ ఆఫర్ని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం వెళ్తాను, నేను 3 lakhs మాత్రం ఖర్చు పెట్టను అని చెప్తుంది తనుజ. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ మహా అయితే 4-5 రోజుల్లో ఉంటుంది. నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే ఈ సీజన్ ఎవరు విన్నర్ అవుతారో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.